రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కనీస వసతులు కరువై ఈ డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అధ్వానంగా మారిన రోడ్లు, కరువైన వీధి దీపాలు, ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇలాంటి దుస్థితుల మధ్య రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ అభివృద్ధికి ఆమడ దూరంలో దర్శనమిస్తుంది. డివిజన్లో ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వాలు మారినా తమ డివిజన్ దుస్థితి మాత్రం మారడం లేదని డివిజన్ నాయకులు మద్దెల దినేష్తో పాటు పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న దుస్థితిని చూస్తే అసలు రామగుండం నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 33వ డివిజన్ ఉందా, తొలగించారా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పాలకుల దృష్టిలో తమ డివిజన్ ఉన్నట్లయితే ఎందుకని అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధ్వానంగా మారిన రహదారులతో స్థానికులు నరక యాతనకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ సరిహద్దుల్లో డ్రైనేజీ కోసం పెద్ద పెద్ద కుండీలను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మించకపోవడం మూలంగా స్థానికులు, వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని వాపోయారు. కాగా సింగరేణి OCP5 ప్రభావిత ప్రాంతమైన 33వ డివిజన్లో క్వార్టర్ల మధ్యలో గల రోడ్లు అధ్వానంగా మారినా యాజమాన్యం పునర్నిర్మాణం చేయకపోతుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టెడు సమస్యల నడుమ విలవిలలాడుతున్న 33వ డివిజన్ పరిస్థితిని మెరుగుపరిచేలా మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మోరి కట్టాలి, మంచిగా రోడ్ మంచిగా వేయాలి, మాకు ఇంటి ముందర మంచిగా అంతా నాళ్ళే పడతారు, పిల్లలు పడ్డారు, అంత బండ్లు పోతానికి ఇబ్బంది ఉంది, కారు పోతానికి ఇబ్బంది ఉన్నది, ఇటు పోతానికి ఒక భయం ఉన్నది. సరే అంత పడేటట్టున్నది, అలా పడేటట్టున్నది, నాలి గోడ అంతా మొత్తం కూలిపోయింది, ప్రమాదకరంగా ఉన్నది. కొంచెం భయం అవుతుంది, పోతానికి కూడా రాత్రి పగలు భయం అవుతుంది. కొంచెం దయచేసి మీకు ధన్యవాదాలు చెప్తాను సార్, కొంచెం కట్టియండి. రోడ్డు పొంటి నడుస్తానికి, ఎందుకంటే రోడ్ అన్నది పైప్ లైన్ వేసిండ్రు, పైప్ లైన్ వేసి దాన్ని కుండీలు పట్టించుకునే దాత లేడు. దాన్ని మన 5 ఇంచులు 6 ఇంచుల ఎత్తు పెట్టే వరకు తొవ్వంటి పోయేటోళ్ళు మొత్తం పౌడ్ అవుతుంది. రెండోది ఏంటిది, పిల్లలకు బడి స్కూల్కి పోవడానికి కూడా ఆటోలు వచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా మనకు ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఒక 2-3 సార్లు నేనే పౌడ్ అయింది. నా ఇంటికాడికి వెళ్ళి టత్త అంటే దుకాణం ముందుకు వస్తా అంటే నేనే పౌడ్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకు కరెంట్ ఉండదు కాబట్టి ఆ కరెంటు లేని టైంలో వస్తే మనకి ఇది జ్ఞాపకం ఉండక నాకే దెబ్బలేని రోజులు ఉన్నాయి. బయటికి వెళ్తే ఉట్టిగానే అడ్డం పడతారు, అడ్డం పడితే దెబ్బలు తాగుడా, కంకర అంతా ఉచ్చుకపోవు. ఏమన్నా రోడ్డు లెక్క ఉన్నదా, ఈ రోడ్లో వేసి ఈ రోడ్ ఏమో ఇట్లా ఉంచారు. అదే మా పాపలో రోడ్ చేయాలి అంతే. ఏమన్నా అంటే ఓట్ల గురించి అచ్చుడు అడుక్కుంటూ పోవుడు అయిపోతుంది. అది అటు అయితే వాళ్ళ పని అయిపోతే అయిపోయి మళ్ళీ ఇది వచ్చేది లేదు, చూసేది లేదు. అదే ఈ రోడే కావాలని మేము అడుగుతాను, ఈసారి కూడా చెప్తాను. ఇక మరి ఎవరు లేపిస్తారో ఏం చేస్తారో. ఇది సింగరేణికి సంబంధించింది. మేము గెలిచినా కానీ ఇది వేసడానికి మాకు అధికారం లేదంటాను. మరి ఓట్లు అయితే వస్తాను, ఓటు వేయమంటే ఎత్తాను. మరి ఓటు వేస్తే గెలిపించినప్పుడు మేము పైసలు తీసుకోక ఓటు ఎత్తాను. ఇంకా సత్యంగా అవో మరి చెప్పాలి న్యాయం. నేను ఇంతవరకు నేను ఓటేషన్ నుంచి ఒక్క రూపాయి ఆశించాను. ఎందుకంటే ఏదైనా పని పడితే మనం పోయి అడుక్కునేంత అధికారం ఉండాలి. అది నా మనసు. నేను ఇంత సత్యంగా ఉన్నా కానీ ఈ ఇంటి ముందట రోడ్ అన్నది చక్కగా లేదు. ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళకే ఓటు. ఎందుకు ఇప్పుడు కింద పడ్డా కానీ ఇగో పిల్లలకు దోమలు, ఈయనొక పందులు, ఒకట ఇంటి వెనక పందులు, ఎక్కడెక్కడో వచ్చి చెత్త పోతారు. మరి ఇంత ఉన్నప్పుడు మన సింగరేణి కయ్యలు కష్టపడతారు కదా, ఈ కష్టానికి ఫలితం ఎందుకు ఇత్తలేడు సారు? మరి గిట్ల ఎందుకు అవుతుంది మాకు చెప్పు. మాకు జీఎం సార్ తోటి ఆయన అనుమతితోటి మాకు ఇది చేసి పెట్టుంది మీరు. ఎందుకనంటే బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం అయితే వాసన మాకు ఓటర్ అయితే ఇది ఇంకా రాసుకోండి, మాకు లేవనీయకు చేస్తాడు, మాకు ఆయన కార్మికుడే. కానీ అక్కడ పందులు, గొడ్లు అన్నీ ఆదివారం వస్తేనైతే సండే ఎట్లా అనుకుంటారు సారు, అన్నీ తెచ్చి అక్కడ పారేస్తారు. పారేసినా కానీ భరించుతాను. మరి ఏం చేస్తాడు? ఈ బోరింగు ఇప్పటికి 10 సంవత్సరాలే. ఈ బోరింగ్ ఇంతవరకు దాని చుట్టూ గద్దె లేదు. అటుగా నీళ్ళు వస్తలేవంటే ఒకసారి మన దినిసారే అయ్యో మొత్తమే నీళ్ళు వస్తలేవని అన్న వాళ్ళే ఒకసారి దాన్ని చేపిస్తే కొంచెం నీళ్ళు. మరి అదేమన్నా బోరింగ్ తీరుందా సార్? మీరు ఒక్కసారి చెప్పుకోండి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 33వ డివిజన్, ముఖ్యంగా OCP5 ప్రభావిత డివిజన్ అనేక సమస్యలతో
33వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ రామగుండం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఉదాహరణకు చూస్తే 33వ డివిజన్ బార్డర్లో ఉన్నటువంటి రోడ్డు దాదాపు 10 సంవత్సరాల కింది నుంచి శిథిలావస్థకు పోయి రోడ్డు మొత్తం చెడిపోయి సర్వనాశనం అయినా కానీ నగరపాలక సంబంధించినటువంటి అధికార యంత్రాంగంకి ఎన్నిసార్లు ఇక్కడి స్థానిక ప్రజలు చెప్పినా కానీ చెవిటివారి ముందు శంఖమూదినట్టే ఉంది, కానీ రోడ్డు మాత్రం శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈరోజు మేము స్థానిక ప్రజలతోటి 33వ డివిజన్లో వివిధ గల్లీల్లో పర్యటిస్తూ ఈ రోడ్లను మరి అధికార యంత్రాంగానికి చూపించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా క్వార్టర్ లైన్లో కూడా సింగరేణి రోడ్డు పూర్తిగా చెడిపోయింది. అదేవిధంగా అటు పరశురామ్ నగర్ సైడ్ కానీ, ఫైవ్ ఇంక్లైన్ అంబేద్కర్ నగర్ సైడ్ కానీ రోడ్లు తిప్పి కొడితే 10 ఫీట్లు ఒక దగ్గర, దాని వెడల్పుకు సంబంధించి ఒక దగ్గర 5 ఫీట్స్ మాత్రమే ఉంది, ఒకడ 4 ఫీట్లు మాత్రమే ఉంది. ఎటు చూసినా కానీ 100 మీటర్లు, 200 మీటర్లు, చివరికి 300 మీటర్లే రోడ్డు ఉన్నా కానీ ఈ 10 ఏళ్ల నుంచి కూడా మరి గత 5 సంవత్సరాల కింద మున్సిపల్ ఎన్నికలు జరిగితే మరో కార్పొరేటర్ మారినా కానీ ఈ రోడ్లు వేసే పరిస్థితి లేదు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి 50 డివిజన్లు కార్పొరేషన్లో ఉంటే మరి 33వ డివిజన్ ఉన్నదా, తొలగించిండ్రా? మరి అధికార యంత్రాంగం చెప్పవలసి ఉంది. మరి ఉంటే కార్పొరేటర్ ఉండాలి. కార్పొరేటర్ ఉంటే మరి కార్పొరేటర్ ఎందుకు అభివృద్ధి చేస్తలేడు? కేవలం ఆర్థిక వనరులు కాపాడుకోనికే మరి కార్పొరేటర్ ఈ విధంగా చేస్తూ ఉన్నారా? నగరపాలక సంస్థ అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారా? ఇక్కడ చూస్తే ఈ రోడ్డు చెడిపోయి భార్యాభర్తలు హాస్పిటల్స్ కానీ, డ్యూటీలకు కానీ, వివిధ పనులకు బయటికి వెళ్తే ఒక్కొక్క కుండి మోకాళ్ళ దాకా ఉంటే, ఉదాహరణకు ఈ డివిజన్ పెద్ద మనిషి తన బైక్ మీద వెళ్తా అంటే అక్కడ కుండి తాకి పడితే నడుముకు గాయమైంది, తలకు గాయమైంది, 2-3 పర్యాలు ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి ఆర్థికంగా నష్టపోయిండు, అనారోగ్యానికి గురైంది. అట్లా ఒక 10 మంది కూడా ఈ విధంగా అయితే కనీసం ఇక్కడ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు. అటుపోతే కలువర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కార్పొరేషన్ అధికారులకు, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే వారు వెంటనే స్పందించి రేపో మాపో మరి ఆ కల్వర్టును నూతనంగా పునర్నిర్మాణం చేస్తూ అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన 33వ డివిజన్ నుంచి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చెడిపోయినటువంటి రోడ్లను ఇమ్మీడియట్గా ఈ రోడ్లను ఏర్పాటు చేయాలి. లేని ఏడల ఈ ప్రాంత 33వ డివిజన్ ప్రజలను తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం.